హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ మీడియా. ఈ రోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అసలు చిన్న ఇంజెక్షన్ అంటే అందరికీ భయం. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు కూడా ప్రతి ఒక్కరు భయపడుతుంటారు. కానీ అదే సూదులతో ఈ మధ్య ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి. స్ట్రెస్, పెయిన్స్, స్లీప్లెస్ నైట్స్ వీటన్నిటికీ మందులు అవసరం లేదు. ఆక్యుపంచర్ ట్రై చేయండి, అది మ్యాజిక్ లా పనిచేస్తుంది అంటున్నారు. పృథ్వీరాజ్ గారు అంటే డోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా ఒక బెస్ట్ ఆక్యుపంచర్ స్పెషలిస్ట్ గా పేరు పొందుతూ ఉన్నారు. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. పృథ్వీ గారు, మా ప్రేక్షకులకి ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. హెడేక్ అని, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అని ఇట్లా ఉంటాయి. ఒక్కొక్క దానికి మీరు ఏ ప్రెషర్ పాయింట్ లో ప్రెస్ చేస్తే వాళ్ళకి ఆ పెయిన్ తగ్గుతుంది, ఇన్స్టెంట్ గా తగ్గాలి, అట్లా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫస్ట్ హెడేక్. హెడేక్ అంటే మనకు మన చేతిలో ఉందని పెద్దలు సామెతతో చెప్పలేదు. సో అలానే కూడా మన హ్యాండ్స్ తోనే మనం హీల్ చేసుకోవచ్చు. బేసిక్ గా ఈ రైట్ కానీ లెఫ్ట్, సో ఈ థంబ్ అండ్ ఇండెక్స్ కి ఫింగర్ ఈ రీజియన్ లో ఇలా ప్రెషర్ ఇస్తూ ఉండాలి. ప్రెస్ రిలీజ్ ఆర్ మసాజ్ దిస్ పాయింట్. ఇలా చేస్తే నీకు పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ యాక్యుపంచర్ లో దీన్ని చైనీస్ లో హెగ్గు పాయింట్ అంటారు. దీనికి మీకు ఎప్పుడైతే హెడేక్ అనిపిస్తుందో ఆ టైంలో మీరు ప్రతిసారి 3 to 5 minutes యాక్టివేట్ చేశారనుకోండి వస్తుంది. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూకి దెర్ ఆర్ లాట్ ఆఫ్ పాయింట్స్, బట్ ఈజీగా చేసుకోవడానికి ఒక పాయింట్ ఉంది. అది సో యాక్టివేట్ చేయాలి అంటే మన స్టమక్ లో ఉండేటువంటి డైజెషన్ ప్రాబ్లం కానీ మన స్టమక్ ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో అది మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే, మన నీ ఉంటుందండి, ఈ నీ ఇలా పెట్టుకోవాలి, మన హ్యాండ్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు ఈ మిడిల్ ఫింగర్ అవుట్ సైడ్ ఆఫ్ ద షిన్ బోన్ అంటే మన తెలుగు భాషలో పెద్ద ఎముక అంటారు. ఈ కాలెముక ఎప్పుడైతే ఈ ఫింగర్ ఇలా పెట్టుకొని ఇది బయట అవుట్ సైడ్ ఆఫ్ ద షిన్ బోన్ ఇలా కనిపిస్తుంది కదండి, ఇక్కడ వచ్చే రీజన్ ఇది యాక్టివేట్ చేయాలి. ఒకవేళ ఇది పాయింట్ ఐడెంటిఫై చేయలేకపోయినారు అనుకోండి, మీ మోకాలు చిప్ప దగ్గర నుంచి ఇలా 4 ఫింగర్స్ ఇలా కిందికి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ బయట సైడ్ కనిపించే పాయింట్, ఈ పాయింట్ మీరు రెగ్యులర్ గా యాక్టివేట్ చేసుకుంటే స్టమక్ ఇష్యూ, గ్యాస్ట్రిక్ ఇష్యూ కానీ కడుపు ఉబ్బరం ఉన్న సమస్యలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. అంటే రెగ్యులర్ గా ప్రెషర్ చేసుకోవాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో డైజెషన్ కావట్లేదు, మనం అప్పుడు వజ్రాసనం వేసుకొని కూర్చుంటాము. వజ్రాసనం కాకుండా లైక్ ప్రెషర్ పాయింట్ ఏదైనా ఉందంటే అఫ్ కోర్స్ ఇప్పుడు నేను చూపించిన ప్రెషర్ పాయింట్ మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. రిలీఫ్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎంతసేపు ప్రెషర్ చేయాలి? 3 to 5 minutes ఎవ్రీ పాయింట్. అప్పుడైతే అది యాక్టివేట్ అయిపోతుంది. అంటే డేలో ఎనీ టైమ్స్ అయినా చేసుకోవచ్చండి. లిమిటేషన్ అయితే ఉండదు. యాక్యుపంచర్ నీళ్ళకైతే ఒక లిమిటేషన్ ఉంటుంది. అలాగే ఈ ప్లేస్ లో ఇలా ప్రెషర్ చేస్తే గ్యాస్ పెయిన్ తగ్గుతుంది అంటారు. మరి అంటే ఒక్కొక్క థీసిస్ ప్రకారం ఒక్కొక్క ఉంటుందండి. నేను ఇక్కడ చెప్పిన పాయింట్ నాట్ ఓన్లీ ఫర్ హెడేక్, స్పైన్ ఇష్యూస్ ఉన్నా, బ్యాక్ ఏక్ ఉన్నా, నెక్ ప్రాబ్లం రీజన్ అంటే ఒక్కొక్క థియరీ ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క విధంగా ఎవాల్వ్ చేసుకున్నారు. సో ఇది LI4 అనేది పంచాలి యాక్చువల్లీ. మనం ఎగ్జాక్ట్ గా ఇలా పట్టుకొని ప్రెస్ చేస్తే ఒక సెన్సేషన్, పెయిన్ సెన్సేషన్ అనేది మనకి తెలుస్తుంది. అప్పుడు పట్టుకున్నప్పుడు నీకు పెయిన్ సెన్సేషన్ అనిపించిందా? ఓకే.